ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఈ పాఠ్యాంశాన్ని మొదటి సంవత్సర విద్యార్థులకు రెండవ పేపర్ అయిన సిల్క్వార్మ్ రేరింగ్ రిక్వైర్మెంట్స్ అనే దాంట్లో చివరి అంశము అయితే 2 పాఠ్యాంశాలుగా ఉన్నది. నేను దీన్ని ఒకటే పాఠ్యాంశంలో మీకు తెలియజేయుచున్నాను. ఈ పాఠ్యాంశంలో స్కోప్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సెరికల్చర్, గవర్నమెంట్ స్కీమ్స్ ఫార్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆ తర్వాత సెరికల్చర్లో సిఆర్సిస్, తర్వాత షాకీ రేరింగ్ సెంటర్ సిఆర్సిస్ అంటే, నెక్స్ట్ ఎగ్ ప్రొడక్షన్ గ్రైనేజ్ గురించి ఉంది, తర్వాత సిల్క్ రీలింగ్ టెక్నాలజీ ఉంది. వాటి గురించి అంశాలని మీకు అన్నీ కూడా విడమర్చి చెప్పడం జరుగుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వ్యవస్థాపకుడి ప్రక్రియ. ఇది సృష్టించే ప్రయత్నం, వ్యాపార అవకాశాన్ని గుర్తించడం ద్వారా విలువ, స్వయం ఉపాధిని పొందడం. వ్యవస్థాపకత ఏదైనా ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించే వ్యవస్థాపకుడు అని నిర్వచింపబడుతుంది. ఒక వ్యవస్థాపకుడిని వాణిజ్యపరంగా సమర్థవంతంగా నియంత్రించే వ్యక్తి కొత్త ఉత్పత్తులు లేదా సేవలలోకి చేపట్టడం, వ్యాపారం లేదా సంస్థను చేపట్టేవాడు. వ్యవస్థాపకుడు ఒక కొత్త వ్యూహాలను అనుసరించడం లేదా సాహసం చేయడం ద్వారా తన లాభాలను పెంచుకునే వినూతన వ్యక్తి అని నిర్వచిస్తారు. వ్యవస్థాపక కార్యకలాపాలు సామాజిక, ఆర్థిక, మానసిక, సాంస్కృతిక మరియు ఇతర అంశాల యొక్క విభిన్న కలయికతో నిర్వహించబడతాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈడీపీ ఆర్థిక ప్రోత్సాహంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక దేశంలో అభివృద్ధి మరియు ఏ రంగంలోనైనా వ్యవస్థాపక వృద్ధి ఉత్పత్తి వ్యవస్థలను మెరుగుపరుస్తుంది మరియు తద్వారా ఉత్పాదకతను మాత్రమే బలపడుతుంది. అవకాశాలు మరియు ఉపాధిని కల్పించడం ద్వారా పరిశ్రమకు పునాదిగా ఏర్పడుతుంది. దీన్ని ఉంచడం, వీక్షణ అంటే చూడడం. ఈరోజు సెరికల్చర్ రంగంలో ప్రధాన దృష్టి కేంద్రాల్లో ఒకటిగా గుర్తించడం, ఆచరణీయ సిరి వ్యాపార అవకాశాలు, సెరికల్చర్లో పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు వ్యవస్థాపకులతో ప్రోత్సహిస్తుంది. సిఎస్బి అంటే కేంద్ర పట్టు బోర్డు వారు మరియు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శిక్షణలను నిర్వహిస్తున్నాయి. రైతులు మరియు ఇతర వ్యక్తులను స్థాపించడానికి ప్రోత్సహించే కార్యక్రమాలు మరియు కిసాన్ వంటి వివిధ రంగాల అభివృద్ధి, సామర్థ్యం, తర్వాత భవనం మరియు శిక్షణ. సిఎస్బి యొక్క విభాగం ఇది ISO 9001:2008 క్వాలిటీ సర్టిఫైడ్ ట్రైనింగ్ వింగ్ నిర్వహిస్తూ ఉందన్నమాట. వ్యవస్థాపకత అభివృద్ధి మరియు ఇతర నైపుణ్యాలు, సామర్థ్యాన్ని పెంచే శిక్షణ దృష్టితో కార్యక్రమాలు. సిరి టెక్నాలజీస్ మృదువైన మరియు కఠినమైన నైపుణ్యాలు అంటే కఠినమైన అంటే కష్టంగా ఉన్నటివి, మృదువైన సులభంగా ఉండేటివి నైపుణ్యం టెక్నికల్తో కూడినవి కూడా ట్రైనింగ్ నందు మీకు తెలియజేయబడుతుంది. వాటిలో కొన్ని ఈ విభాగం నిర్వహించిన ప్రసిద్ధ శిక్షణా కార్యక్రమాలు ప్రభావితం కోసం నిర్వచించబడ్డాయి. సిరి బిజినెస్ ప్రారంభించడానికి సంభావ్య వ్యవస్థాపకులు ఉన్నాయన్నమాట. వ్యవస్థాపక లక్షణాలు. హూ ఈజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్? వ్యవస్థాపకుడిగా ఉండడానికి నిర్దిష్ట విద్య, కృషి మరియు లక్షణాలు మరియు నైపుణ్యాలు అవసరం. ప్రణాళిక ద్వారా సాధించవచ్చు. రిస్క్ టేకర్. వ్యవస్థాపకులు పరిశోధన, ప్రణాళిక, అభివృద్ధి మరియు నైపుణ్యం ద్వారా ప్రమాదాన్ని గుర్తించి అవగాహన, వ్యాపారాలు నష్టాన్ని ఎదుర్కొంటాయి. వ్యవస్థాపకులు సమస్యలను, అవకాశాలను మరియు సవాళ్లుగా చూస్తారు. క్యూరియస్. అపరిచితుడు వ్యవస్థాపకులుగా
తీసుకున్నట్టయితే విషయాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా ఇష్టంగా ఉంటారు. వారు కొనసాగించడానికి సమయం మరియు చొరవ తీసుకుంటారు. ఇమాజినేటివ్ వ్యవస్థాపకులు సృజనాత్మకంగా ఉంటారు. వారి ప్రోత్సహించే సమస్యలకు పరిష్కారాలను ఊహించుకుంటారు, కొత్త ఉత్పత్తులను సృష్టిస్తారు మరియు ఆలోచనలను కూడా రూపొందించుకుంటారు. పెర్సిస్టెంట్ అంటే నిరంతరంగా కృషి చేయడం అన్నమాట. నిజమైన పారిశ్రామికవేత్తలు బ్యూరోక్రసీని ఎదుర్కొని తప్పులు చేయకుండా విమర్శలను కూడా అందుకుంటారు మరియు వ్యవహరిస్తారు. డబ్బు, కుటుంబం లేదా ఒత్తిడి సమస్యలను ఎదుర్కొని ఇప్పటికీ వారి పూర్తి అయ్యేటప్పటికీ కళలను పూర్తి విజయవంతం చేసుకోవడం జరుగుతుంది. గోల్ సెట్టింగ్ కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఉత్సాహంతో వ్యవస్థాపకులు ప్రేరేపించబడతారు. ఒకసారి సాధించిన వారు ప్రయత్నించడానికి కొత్త లక్ష్యాలను లేదా వెంచర్లను కూడా ఎన్నుకుంటారు. హార్డ్ వర్కింగ్ వెంచర్ ప్రారంభించి విజయవంతం కావడానికి వ్యవస్థాపకులకు ఎంతో శక్తి అవసరం. ఇంకా వారు లక్ష్యాన్ని సాధించడానికి ఎక్కువ గంటలు కూడా పనిచేయవలసి ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెంట్ వ్యవస్థాపకులు సందేహాలు కలిగి ఉండవచ్చు, తాము నమ్ముతారు, ఆత్మవిశ్వాసంతో దేనివైనా అనువైనదిగా మార్చుకుంటారు. ఇండిపెండెంట్ మారుతున్న సాంకేతికలు, ధోరణులు, మార్కెట్కు అనుగుణంగా పారిశ్రామికవేత్తలు సరళంగా నియమాలు మరియు ఆర్థిక వాతావరణం ఉండాలి. స్వతంత్ర వ్యవస్థాపకుడికి నియంత్రణ, కోరిక మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తరచుగా పనిచేస్తుంది. నియంత్రిత వాతావరణంలో పనిచేయడానికి వారికి చాలా ఇష్టం. నీడ్ ఫార్ ఎంటర్ప్రెన్యూర్షిప్ జాతీయ ఉత్పత్తిని పెంచుతుంది. సమతుల్య ప్రాంత అభివృద్ధి ఆర్థిక శక్తి మరియు ప్రాఫిట్ యొక్క ప్రాంతం యొక్క సంక్షేమం కోసం లాభం తిరిగి పెట్టుబడి పెడుతుంది. అభివృద్ధి అనేక ప్రేరణ మరియు మానవుల పని. ఇంక్రీజ్ నేషనల్ ప్రొడక్షన్, బ్యాలెన్స్డ్ ఏరియా డెవలప్మెంట్, డిస్పర్సల్ ఆఫ్ ఎకనామిక్ పవర్, reinvestment of profit for the welfare of the area of the profit generation. Development is function of motivation and human resource. Entrepreneurial areas. Entrepreneurial opportunities in agriculture, organic farming, diversification, food preservation and processing and packing, production of agro inputs. అంటే ఆహార సంరక్షణ, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజ్, వ్యవసాయ ఇన్పుట్ల ఉత్పత్తి మరియు డైవర్సిఫికేషన్ అంటే వైవిధ్యీకరణ, సేంద్రియ వ్యవసాయం. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ సెరికల్చర్, రేరింగ్ మల్బరీ సాప్లింగ్స్, CRCs chalky rearing centers, egg production and rearing silkworm, vermi composting, mass production and parasitoids and predators, Charka cottage basin and multi and reeling, diversification and production of various byproducts. మల్బరీ మొక్కలను పెంచడం, చాకీ పెంపక కేంద్రాలు, గుడ్ల ఉత్పత్తి మరియు పట్టుపురుగు పెంపకం, వర్మీ కంపోస్టింగ్, పారాసిటాయిడ్స్ మరియు ప్రిడేటర్స్ను ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయడం, చర్కా కాటేజ్ బేసిన్ మరియు మల్టీ అండ్ రీలింగ్ మిషన్, వైవిధ్యీకరణ, ఉత్పత్తి వివిధ ఉత్పత్తులను భారతదేశంలో సెరికల్చర్ స్వయం ఉపాధి కల్పించడానికి గణనీయంగా దోహదం చేస్తుంది. అవకాశాలు ముఖ్యంగా గ్రామీణ ఉపాధి, పేదరిక నిర్మూలన మరియు మొత్తం ముడిపట్టు ఆదాయం. ప్రపంచ ప్రణాళికలో చివరిలో 23,060 మెట్రిక్ టన్నులు వార్షిక వృద్ధిలో నమోదు చేయబడింది. పెద్ద ఎత్తున తగ్గింపుతో సహా అనేక ప్రతికూల కారకాలు ఉన్నప్పటికీ 5.5% మల్బరీ సెంట్రల్ స్పాన్సర్ క్యాటలిటిక్. భారత ప్రభుత్వం టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి కార్యక్రమం CDP-GOI కోల్ సెరికల్చర్ కార్యకలాపాలను కొనసాగించడానికి మరియు బలోపేతం చేయగలిగింది. అన్ని దశలలో ఉత్పాదకతను మెరుగుపరచడం CDC యొక్క ప్రధాన లక్ష్యం. ఆధునిక మరియు
గ్రామీణ ప్రజలకు లాభదాయకమైన ఉపాధిని కల్పించడానికి సిరికల్చర్ కొత్త టెక్నాలజీతో శాస్త్రీయ విధానాలు సిడిపి కింద ప్రమోషన్ కోసం సిరికల్చర్ యొక్క ప్రధాన రంగాల్లో పట్టుపురుగు హోస్ట్ ప్లాంట్ అభివృద్ధి మరియు విస్తరణ అంటే మల్బరీ గురించి, పట్టుపురుగు విత్తన గుణాకారం అంటే గ్రైనేజ్ బలోపేతం చేయడం, సృష్టి మరియు దాని మౌలిక సదుపాయాలు అంటే కొత్తగా ఏర్పాటు చేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఫామ్ వ్యవసాయ మరియు పోస్ట్ కకూన్ రంగం అభివృద్ధి, పట్టు యొక్క రీలింగ్ కేంద్రాన్ని ప్రాసెసింగ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేయడం, నైపుణ్య అభివృద్ధి మరియు సంస్థ అభివృద్ధి కార్యక్రమం ఈడిపిలో ప్రచారం, అధ్యయనం, కన్సల్టెన్సీ, పంట బీమా మరియు ఆరోగ్య బీమాకు మద్దతు. ప్రస్తుతం కొన్ని పథకాలు మరికొంత బలోపేతం చేయడమైనవి. స్కీమ్స్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతిపాదించిన కొత్త జోక్యాలతో అదనపు ఇన్పుట్లు మరియు ఉపవిభాగాలు సంవత్సర ప్రణాళిక క్రింద ఇవ్వబడినది. ఫ్రాంచైజ్ క్రిమి సంహారక కార్యక్రమం, అడాప్టెడ్ సీడ్ రేరర్స్ కోసం పెంపక గృహాల నిర్మాణం మరియు మద్దతు, రాష్ట్ర గ్రైనేజీ మరియు రిజిస్టర్డ్ విత్తనోత్పత్తిదారుల కోసం రివాల్వింగ్ క్యాపిటల్ ఫండ్ ఆర్ఎస్పి కింద కిసాన్ నర్సరీ అభివృద్ధి తోడ్పడుతుంది. నిర్మాణానికి మద్దతు అంటే వర్మీ కంపోస్ట్ షెడ్లు వేయడం కానీ లేదంటే రేరింగ్ షెడ్లకు కానీ, నీటి పెంపకం ద్వారా అంటే మల్బరీ నీటి సాగుకు ఉన్న ఎకరాల విస్తీర్ణం మరియు దిగుబడిని పొందడానికి మద్దతు, రేరింగ్ షెడ్లను నిర్మించడానికి మద్దతు, మాస్టర్ టెక్నీషియన్లకు మద్దతు, సిల్క్కి డైయింగ్ చేయడం కానీ ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ కోసం ప్రసరించే చికిత్స ఏర్పాటు చేయడం అంటే కొత్తగా చేయడం, నేర్పించడం, రంగు అద్దకం నేర్పించడం, బ్యాంకుల నుండి తీసుకున్న మూలధనానికి రుణంపై రాయితీ ఇప్పిస్తారు. ఆర్థిక సహాయం కోసం పథకాలు సంబంధిత విభాగం వస్త్ర మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం, టెక్స్టైల్ అండ్ చేనేత విభాగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టపరమైన ముసాయిదాలో ప్రణాళిక వ్యవధిలో అంటే 9వ ప్రణాళిక వ్యవధిలో వచ్చింది. అనగా 2001 నుండి 2002 సంవత్సరంలో వస్త్ర మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం దీన్ని పొందడానికి అర్హత చూసినట్టయితే ఏముండాలి అంటే ఏదైనా వ్యక్తిగత రైతులు, రీలర్లు, చేనేత కార్యక్రమాలు లేదా ఇతర పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా పొందవచ్చు. దీనికోసం నిర్ణయించిన అర్హత ప్రమాణాల ప్రకారం ఈ క్రింద సహాయ పథకాలు ఉన్నాయి. సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుండి సమర్పించాల్సిన సహాయక పత్రాలు, ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఈ క్రింది పత్రాలను సమర్పించాలి. దరఖాస్తు ఫారం అంటే అప్లికేషన్ ఫాము, ఓటర్ ఐడి, తర్వాత భూమి యొక్క ఫోటో కాపీ జెరాక్స్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్ ఫోటో కాపీ. ఇవి సమర్పించిన మీకు వారు లోన్లు అవన్నీ ఇచ్చేలా చూస్తారు. ఈడిపి ఇన్ సిరికల్చర్, ఈడిపి ఇన్ మల్బరీ నర్సరీ. సిరి బిజినెస్ ప్రారంభించడానికి సంభావ్య వ్యవస్థాపకులు కిసాన్ నర్సరీలు కొత్త రకాలను గణించడానికి ప్రసిద్ధి చెందాయి. సిఎస్బిచే అభివృద్ధి చెందిన మల్బరీ జాతులు మరియు ఇతర సంస్థలు ఉన్నప్పుడల్లా కొత్త రకాల మల్బరీ కోసం డిమాండ్లు, రైతులు ఉత్పత్తి చేయడానికి సంస్థను ఎన్నుకోవచ్చు. రైతులు సరఫరా చేయడానికి వాణిజ్య ప్రాతిపదికన గణనీయంగా అందిస్తుంది. ఈ చిన్న సంస్థను ప్రారంభించడానికి ఒకరికి ప్రాథమిక జ్ఞానం ఉండాలి. వ్యవసాయం, కొన్ని ఎకరాల భూమి మరియు నీటి సౌకర్యం ఉన్న రైతు స్వయంగా చేయవచ్చు. వాణిజ్య పంపిణీ కోసం కొత్త రకాల మల్బరీ మొక్కల ఉత్పత్తిని ప్రారంభించాలి. మల్బరీ నర్సరీ. నర్సరీలో మల్బరీ పెంచడానికి కొత్త పద్ధతి. సిరికల్చర్లో మల్బరీ మొక్కలను వాణిజ్యపరంగా ప్రూనింగ్ చేసి ఉత్పత్తి చేస్తారు. పెరిగిన లేదా మొక్కల మొలకెత్తడం మరియు శక్తి యొక్క ప్రభావంగా ప్రభావితమవుతుంది. కాబట్టి కలుపు మొక్కలు, నేల
తర్వాత నేలలో తేమ, నేలలో ఉష్ణోగ్రతను కలుపు తీయుటకు మరియు నీరు మరియు శ్రమ లభ్యత, వ్యయం, అడ్డంకులు. ఈ రోజుల్లో పాలిథిన్ షీట్లను ఉపయోగించి మల్బరీ మొక్కలను పెంచే కొత్త పద్ధతిని ఇబ్బందులను అధిగమించడానికి అభివృద్ధి చేయబడింది. ఈ పద్ధతి ద్వారా కలుపు మొక్కలను పూర్తిగా నివారించవచ్చు, ఎందుకంటే అవి సూర్యరశ్మికి సోకవు. ఇందువల్ల నర్సరీ వ్యవధిలో 4 నెలల్లో కలుపు తీయుట అవసరం లేదు. ఇది మాన్యువల్ కలుపు తీయుటకు భారీ వ్యయం ఆదా చేస్తుంది. పెరుగుతున్న మల్బరీ మొక్కలలో పోటీ పడడానికి కలుపు మొక్కలు లేనందున అవి గరిష్ట నేలలో ఉన్న పోషకాలను పొందుతాయి. ఫలితంగా అధిక శక్తి మరియు పెరుగుదల, నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేస్తాయి. ఇతర పద్ధతుల ద్వారా మాదిరిగా కాకుండా నీటిపారుదలని 50% తగ్గించవచ్చు. నేలపై పాలిథిన్ కవర్లు వేయడం వల్ల నేలను నీటి శాతాన్ని పెంచుతుంది. తర్వాత నేలలో నీరు ఎక్కువ బాష్పోత్సేకం నిరోధించబడుతుంది. తద్వారా నేల తేమ, మాయిశ్చర్ సంరక్షింపబడుతుంది. ఈ పద్ధతి ద్వారా ఎకరానికి 2.30 నుండి 2.40 లక్షల మొక్కల్ని ఉత్పత్తి చేయవచ్చు. 4 నెలల వ్యవధిలో సగటున ఆదాయం 50,000కు పైగా వస్తుంది. ఇతర పద్ధతుల్లో 2.5 లక్షల మొక్కలను ఉత్పత్తి చేయడానికి 1,78,635 అదనంగా మనం 1 ఎకరా భూమికి ఉత్పత్తి చేసుకుని ఆ ధనాన్ని ఆర్జించవచ్చు. ఈడీపీ ఇన్ చాకీ రేరింగ్ సెంటర్స్, సిఆర్సీస్ ఇప్పుడు మల్బరీ సెరికల్చర్లో అంతర్భాగంగా ఉన్నాయి మరియు ఇవి ఒక ముఖ్యమైన కాగ్ బయోవోల్టైన్ సెరికల్చర్ యొక్క స్థిరత్వాన్ని వాణిజ్య సిఆర్సీలను నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత వ్యవస్థాపకులు, స్వయం సహాయక సంఘాలు, ఎన్జిఓలు నేడు చాలా రైతులు సొంతంగా గుడ్లు బ్రష్ చేయడం కంటే సిఆర్సీ పెంపకం చేసి పురుగులను ఇష్టపడుతున్నారు. బయోవోల్టైన్ ముడి పట్టు ఉత్పత్తిలో ఇటీవలి సంవత్సరంలో సిఆర్సి అంటే చాకీ రేరింగ్ సెంటర్ కార్యకలాపాలే కారణమని చెప్పవచ్చు. మరియు వాటికి తెగ అంటే బయోవోల్టైన్ లేదా మల్టీవోల్టైన్ లేదా క్రాస్ బ్రీడ్స్ లేదా హైబ్రిడ్స్ రోజు రోజుకి పెరుగుతోంది. సెంట్రల్ సిల్క్ బోర్డు సుమారు 800 సిఆర్సి నమోదు చేయబడ్డాయి. దేశవ్యాప్తంగా మల్బరీ మరియు నాన్ మల్బరీ రెండింటిలోనూ పని సక్రమంగా సాగుతుంది. ఎకనామిక్స్ ఆఫ్ చాకీ రేరింగ్, ఇందుకు గురించి సంబంధించిన ఎకనామిక్స్ బుక్ నందు ఉన్నవి. వీటిని మీరు మీ సార్ని వారిని అడిగి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 5,000 డిఎఫ్ఎల్ఎస్కు సంవత్సరానికి 1.6 లక్షల డిఎఫ్ఎల్ సంవత్సరానికి ఇచ్చి ఉన్నారు. కకూన్ ప్రొడక్షన్ ప్రదేశంలో చాకీ పెంపక కేంద్రాలు ఉన్న ప్రదేశం ప్రజాదరణ పొంది మరియు ప్రస్తుతం వెనుకబడిన అనుసంధానంగా పనిచేస్తూ ఉన్నాయి. అనేక ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు తమిళనాడులో కానీ కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో సిఆర్సీలను నడుపుతున్నారు. నాడు ఆంధ్రప్రదేశ్కు సిఎస్ఆర్ఎన్టీఏ మైసూరు వద్ద స్థాపించబడిన మోడల్ సిఆర్సీ ఆర్థికంగా లాభదాయకమైన చాకీ రేరింగ్ సెంటర్ ఆపరేషన్ కోసం మన నమూనా యొక్క పరిమాణం, వాటికి కావాల్సిన ఆర్థిక అభివృద్ధి ఇవ్వబడినది. ఈడీపీ ఇన్ కమర్షియల్ సిల్క్వామ్ ఎగ్ ప్రొడక్షన్, గుడ్ల ఉత్పత్తి సెరికల్చర్ యొక్క ముఖ్యమైన అంశాల్లో ఒకటి. అందులో గ్రైనేజ్ కార్యకలాపాలు నేరుగా మనుగడ రేటు, జీవితకాలం, పెరుగుదల మరియు నాణ్యతపై ప్రతిబింబిస్తాయి. కకూన్ మొదలైనవి గుడ్ల ఉత్పత్తి సాంకేతిక పని. ఇక్కడ క్రాస్ బ్రీడ్ జాతులు మరియు సంకర జాతులు ఉన్నాయి. శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు మరియు కార్మికులు క్రింద పద్ధతిలో ఉత్పత్తి చేయబడిన ప్రస్తుతం పట్టుపురుగు గుడ్లకు స్థిరంగా ఉన్నందున గణనీయమైన డిమాండ్ ఉన్నది. మల్బరీ ఎక్కువ ఎకరాల్లో ఉత్పత్తి చేసినట్టయితే పట్టుపురుగుల పెంపకం కూడా పెరుగుదల బాగా ఉంటుంది. ప్రారంభంలో పట్టుపురుగు గుడ్ల ప్రభుత్వం ఖచ్చితంగా చేశాయి. తరువాత ప్రైవేటు వ్యక్తులు లైసెన్సులు కూడా జారీ చేయబడినాయి. డిపార్ట్మెంట్ యొక్క కఠినమైన పర్యవేక్షణలో శాస్త్రీయ మార్గాల్లో గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం పట్టుపురుగుల గుడ్ల ఉత్పత్తి వ్యవస్థాపకత అభివృద్ధి చాలా ప్రోత్సాహంగా ఉంది. వ్యవస్థాపకుడు సెరికల్చర్ విద్యాభ్యాసం చేయాలి లేదా పట్టుపురుగు
గుడ్లు ఉత్పత్తిని శిక్షణ పొందాలి. సెంట్రల్ సిల్క్ బోర్డ్ నైపుణ్యం ఆధారిత స్వల్పకాలిక శిక్షణ కోర్సులను అందిస్తోంది. ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం అదే సమయంలో ఆర్థిక సహాయం మరియు సాంకేతికను కూడా అందిస్తూ ఉంది. ప్రస్తుతం రైతులు తమ పెంపకం కోసం నేరుగా సిఆర్సి నుండి చాకీ పురుగులు తీసుకుంటున్నారు. గ్రైనేజ్ నుండి గుడ్లకు బదులుగా సిఆర్సి నుంచి గుడ్లు కొనుగోలు అంటే చాకీ పురుగులనే తెచ్చుకొని పురుగుల పెంపకం చేస్తూ ఉన్నారు. సెరికల్చర్ రైతుల అవసరాల సామర్థ్యాన్ని అంచనా వేసి సర్వే చేసి చాకీతో కలిపి వాణిజ్య గుడ్ల ఉత్పత్తి రెండూ కూడా ఒక ప్లాన్గా చేయవచ్చు. శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన సిబ్బంది పర్యవేక్షణలో గ్రైనేజ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. వేరువేరు గ్రైనేజ్ కార్యకలాపాలు చేపట్టడానికి చక్కటి ప్రణాళిక భవనము అవసరం. ఇందుకు గాను మీకు బుక్ నందు ఇవ్వబడిన పట్టికలను వాటి యొక్క ఆర్థిక అంశాలను మీరు మీ సారు వారిని అడిగి కనుక్కొని వేసుకోవాల్సింది. అవన్నీ ఇందులో పొందుపరచడానికి సాధ్యం కాదు. అవసరమైన వివిధ గ్రైనేజ్ పరికరాలు వాటి సంఖ్య కూడా ఇవ్వబడినది. ఉత్పత్తి చేయవలసిన గుడ్ల పరిమాణం వివిధ కకూన్ల నిర్దేశించిన నిబంధనల ఆధారంగా సేకరించబడతాయి. విత్తనాన్ని ఎన్నుకునే ముందు పెబ్రిన్ వ్యాధి కకూన్లను పరీక్షించి జాగ్రత్తగా తీసుకోవాలి. గుడ్లు ఉత్పత్తి చేయడంలో కఠినమైన ప్రోటోకాల్ పాటించాలి మరియు శాస్త్రీయత ఉండాలి. పట్టుపురుగుల పెంపకం కోసం దాని విజయం గ్రైనేజ్ ఉత్పత్తి చేయబడిన గుడ్లపైనే ఆధారపడి ఉంటుంది కనుక అన్ని కార్యకలాపాలమైన ఒక క్రమబద్ధమైన రికార్డింగ్కు భవిష్యత్తుకు సహాయపడుతుంది. కాబట్టి వాటికి రికార్డులు కూడా కొన్ని ఉన్నాయి. విత్తన కకూన్ రికార్డు రిజిస్టర్, మాత్ ఎమర్జెన్సీ రిజిస్టరు, మాత్ ఎగ్జామినేషన్ రిజిస్టరు, ఎగ్ ప్రొడక్షన్ రిజిస్టరు, హైబర్నేషన్ మరియు రెఫ్రిజరేషన్ రిజిస్టరు అవసరం. ఇవి ఖచ్చితంగా నమోదు చేయవలసి ఉంటుంది. ఈ రిజిస్టర్లను నిర్వహించడం వలన ఆర్థిక అంశాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఈడిపి ఇన్ సిల్క్ రీలింగ్. సిల్క్ రీలింగ్లో ఈడిపి భారతదేశంలో పరిశ్రమ ప్రధానంగా చరక, కాటేజ్ బేసిన్ మరియు మల్టీ ఎండ్ రీలింగ్పై ఆధారపడి ఉంది. ఈ యంత్రాలు ముడిపట్టులో 75% కంటే ఎక్కువ చరక మీదే ఆధారపడి ఉన్నాయి. కారణం నాసిరకమైన కకూన్లు. దీనికి నిర్మాణ వ్యయం తక్కువ. ఇటీవల సంవత్సరంలో కకూన్ల మెరుగైన నాణ్యత అన్ని రీలింగ్ మిషన్లలో రీలింగ్ చేయడానికి అనుమతించబడినది కనుక మెరుగైన మల్టీ ఎండ్ రీలింగు, సెమీ ఆటోమేటిక్ రీలింగ్ మిషన్లను వంటివి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మన దేశంలో కూడా మరియు చైనా, జపాన్లో మాదిరిగానే ఆటోమేటిక్ మిషన్లు ఉన్నవి. కాబట్టి వాటిని మనం వాడుకలో తెచ్చుకునేదానికి ప్రయత్నించాలి. సిల్క్ రీలింగ్ సెక్టార్లో మల్టీ ఎండ్ రీలింగ్ మిషన్ ప్రారంభించడానికి ఉత్తమమైన సంస్థ. ఈ యంత్రం అధిక నాణ్యత గల అంతర్జాతీయ గ్రేడ్ ఉత్పత్తికి ఉపయోగించబడుతోంది. బైవోల్టైన్ మరియు మల్టీవోల్టైన్ గూళ్ళ నుండి ముడిపట్టును ఉత్పత్తి చేయవచ్చు. ప్రామాణిక లక్షణాలు, యంత్రం యొక్క అవసరాన్ని, సామర్థ్యాన్ని ఎంచుకోవడం మన విధి. పైన పేర్కొన్న బేసిన్ల సంఖ్యను బట్టి తగినంత భవన స్థలం కూడా ఉండాలి. తగినంత నీటి సౌకర్యం మరియు నీరు మృదువుగా ఉండాలి. ఇతర నీటి మృదువుగా చేయడానికి కావలసిన టెక్నిక్లను కూడా నేర్చుకుని ఉండాలి. రెగ్యులర్ రేరింగ్స్ కలిగి ఉండటానికి కకూన్ సాపేక్షతను నిర్వహించడానికి హాట్ ఎయిర్ స్టైఫ్లింగ్ సౌకర్యం అవసరమవుతుంది. మొత్తం యూనిట్కు అవసరమైన నీటి ఆవిరిని ఉత్పత్తి చేయడానికి బాయిలరు, బేసిన్ల పరిమాణం మరియు సంఖ్యను బట్టి నైపుణ్యం కలిగిన ఆపరేటర్లు, రీరీలింగ్, లేసింగ్, స్కీనింగ్ మరియు బేలింగ్, ప్యాకింగ్ సదుపాయాన్ని బట్టి ముడిపట్టు పరిమాణం, మనకు కావాల్సిన రీళ్లను మనము తెచ్చుకోవాలి. స్థానిక నేత రంగానికి ముడిపట్టు గణనీయంగా డిమాండ్, మంచి మార్కెటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. నార్మ్స్. ముడి పదార్థం మల్బరీ, మల్టీవోల్టైన్ లేదా బైవోల్టైన్ కకూన్లు. తర్వాత చివరి ఉత్పత్తి అయిన రీలింగ్ చేసిన సిల్క్ ఏ గ్రేడ్ కానీ లేదా 2A గ్రేడ్ ముడిపట్టు ఉత్పత్తి అవుతుంది. ఉప ఉత్పత్తుల్లో పట్టు వ్యర్థాలు మరియు ప్యూపా. ఉప ఉత్పత్తి రేటు 8 గంటల
షిఫ్ట్కు ఒక బేసిన్కు 1 కిలో ఉత్పత్తి అవుతుంది. వర్షాకాలంలో పని రోజుకు 8 గంటలు ఒక షిఫ్ట్కు నెలకు 25 రోజులు 300 రోజులు పని చేయాల్సి ఉంటుంది సంవత్సరం పొడవునా. ముడి పదార్థం అవసరం రోజుకు 75 కిలోలు, సంవత్సరానికి 22.5 మెట్రిక్ టన్నులుగా వస్తుంది. ముడిపట్టు ఉత్పత్తికి రోజుకు 10 కిలోలు, సంవత్సరానికి 3 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయవచ్చు. వార్షిక పట్టు వ్యర్థాల ఉత్పత్తి రోజుకు 2.5 కిలోలు తీసుకున్నట్టయితే కిలో ముడిపట్టుకు 250 గ్రాముల నుండి 750 గ్రాములు ఉత్పత్తి అవుతుంది. ప్యూపా రోజుకు 60 కిలోలు, తర్వాత గూళ్ళ నుంచి 800 గ్రాములు, సంవత్సరానికి 18 మెట్రిక్ టన్నులు. మానవ శక్తి అంటే కూలీల అవసరము 20 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమవుతారు. సిఎస్బి యొక్క శిక్షణ విభాగం చూసినట్టయితే సిఎస్బి యొక్క శిక్షణ విభాగం నిర్దిష్ట అవసరం ఆధారిత నిర్మితమైనది. మొత్తం ప్రయోజనం కోసం బాహ్య ఏజెన్సీల, ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్టయితే ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో వ్యవసాయం మరియు సెరికల్చర్ యొక్క పారిశ్రామిక రంగాల వ్యవస్థాపకులు ప్రారంభించడానికి ముందు సెరికల్చర్ యొక్క సంస్థ పూర్తి జ్ఞానాన్ని పొంది ఉండాలి. నిర్దిష్ట ఫీల్డ్ యొక్క అనుభవం కూడా ఉండాలి. సిఎస్బి వారు నిర్వహించే ముఖ్యమైన శిక్షణ కార్యక్రమాలు: వనరుల అభివృద్ధి కార్యక్రమం RDP, శిక్షకుల కార్యక్రమం TTP అని అంటారు దీన్ని, ట్రైన్డ్ ప్రోగ్రామ్. పారిశ్రామిక యొక్క మానవ వనరుల నాణ్యతను మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని డేస్లో మాస్టర్ ట్రైనర్లుగా వనరుల సమూహాలు, ఎలిజిబిలిటీ ప్రాజెక్టు యొక్క రాష్ట్రాలు, NGOలు, CSB 1 నుండి 2 వారాల నుండి అధికారులు అమలు చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇటీవల అభివృద్ధి చేసిన పద్ధతుల ప్రదర్శన, పట్టు విలువ, వివిధ రకాల కార్యక్రమాలకు ఒక గొలుసులాగా ఏర్పడి ఉంది. ప్రక్రియలు మరియు పరికరాలు రైతులు మరియు వాటాదారులకు సంబంధించిన కలిగి ఉన్నవారు సెరికల్చర్ మరియు పట్టు పరిశ్రమతో 1-2 రోజులు ఇందులో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. బ్యాంకర్స్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్, బ్యాంకర్లను సున్నితత్వం చేయడానికి మరియు అందించడం ద్వారా సెరికల్చర్ రంగం నుంచి వారికి సమాచారం, జ్ఞానాన్ని నవీకరించడం, తాజా ముడిపట్టు ఉత్పత్తులపై సబ్సిడీలు, ఎలిజిబిలిటీ, బ్యాంకర్స్ మరి వారి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అన్నది శిక్షణ కూడా ఒక భాగంగా ఇస్తారు. నిర్వహణ అభివృద్ధి కార్యక్రమం MDP కార్యక్రమాలు సాంకేతికత, వృత్తి, ప్రేరణ స్థాయిలను పెంపొందించడానికి ప్రాథమికంగా ఉద్దేశించబడినది. సాధారణంగా ఇంట్లో పాల్గొనేవారు DOS అధికారులు, అర్హత, అంతర్గత మరియు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు 1 నుండి 2 వారాలు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సో ఇది మీకు EDP ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే విధానంలో మీకు అభివృద్ధి చేసిన పాఠ్యాంశము. దీన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకొని మీ మాస్టర్లతో ఎకనామిక్స్ అన్నీ తెలుసుకొని కావలసిన వారు EDPని కొత్తగా వ్యవస్థాపకులుగా విద్యార్థులు రూపొందేలా తయారు చేయవచ్చు. విన్నందుకు థ్యాంక్ యూ.